జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ లో మాకు సీట్ రాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నాం. ఈ రోజు మాకున్న ఫీడ్బ్యాక్ గానీ, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు గానీ, ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అయినా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు 2 పూటలు అన్నం పెట్టుకుంటూ సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు, ఆఖరికి ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చి నిన్నటికి ఈ రోజుకి లెక్కిస్తే 226 కోట్ల మంది ఉచితంగా మహిళలు తిరిగింది. 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గానీ, పట్టణాల్లో బస్సుల్లో గానీ, జూబ్లీహిల్స్ కాన్సెన్స్ తీసుకున్నాం 86% మంది ఇవాళ ఇక్కడ పేదవాళ్ళు ఉండేది. మొత్తం మెయిన్ జూబ్లీహిల్స్ అంతా కూడా ఖైరతాబాద్ పోతుంది. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటారు. తప్పకుండా 30 నుంచి 50 వేల మధ్యలో మెజార్టీతో గెలవబోతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగిపోయిన ప్రాజెక్టులు, నిన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వేసిన ముఖ్యమంత్రి గారు మేము కూడా అటు ప్రాజెక్టులు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది. 76,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ప్రభుత్వం ఇది. తప్పకుండా ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కోరుతున్నాం, మేధావులకు కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓటు తెలిపారు.